జగడమాడవాని వారును శాంతులునై ఉండవాలని వారికి జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, కొంతమంది పోస్టులు అతికించదైనప్పుడు ఎవడైనా తిట్టింది అనుకోండి, వాళ్ళతో ఏమాడతారు, వీళ్ళు జగడమాడతారు. మనం చూస్తూ ఉన్నాం ఎన్నో చోట్ల జగడమాడే వాళ్ళు ఉన్నారు. శాంతి లేదు, వాళ్ళకి సమాధానం లేదు. అంటే మనం సత్కారం చేసేటప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనమంతా ఎలా ఉండాలి? గొడవ పెట్టుకోకూడదు, వాళ్ళతోని శాంతిమూర్తులుగా ఉండాలి. దేవుని వాక్య విషయంలో, వాళ్ళని నడిపించే విషయంలో మనల్ని మనం ఎంతగానో తగ్గించుకొని ఉండాలి. యేసుప్రభువు కూడా ఆనాడు దేవుని వాక్యాన్ని చెబుతున్న విషయంలో ఎంతోమంది యేసుప్రభువుని దూషించారు. నువ్వు దయ్యం పట్టిన వాడు అన్నారు, నువ్వు తిండిపోతూ అన్నారు, నువ్వు తాగుపోతూ అన్నారు, నువ్వు మద్యం అన్నారు. ఇలాంటి అనేకమైన రకరకాలుగా యేసుక్రీస్తుని మరి ఆరిపోసుకున్నా కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదంటే నిజంగా యేసుకుమారు యొక్క ఆ యొక్క తగ్గింపు గుణము, శాంతిని మనం నేర్చుకోగలిగితే మన పని కూడా దేవునిలో మనం ముందుకు సాగగలుగుతాము. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన సత్క్రియలు చేయడానికి సిద్ధ మనసు అనేది మనం సిద్ధం చేసుకోవాలి. ముందుగానే సిద్ధం చేసుకోకపోతే దాన్ని మనం జరిగించలేము. మరి మన పనిని దేవుని పని చేయడానికి మనం సిద్ధపడుతున్నామా? పని అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. ఏమంటే దేవుని పనిని మనం జరిపించకపోతే, దేవుడి పనిలో కనుక మనం లేకపోతే దేవుడు మన కాలాన్ని ముగిస్తాడండి. నిజంగా ప్రేమ దేవుని వల్ల దేవుడిలో ఉన్న వాళ్ళు ఎంతో మందిరే వెళ్ళిపోతున్నారు. దేవుడు పని చేస్తూనే కొండపల్లి రీసెంట్గా ఎవరండి పాల్ శ్రీనివాసరావు అన్నయ్య గారు, మీకు తెలుసా మీకు ఎవరికైనా? పాల్ శ్రీనివాసరావు అన్నయ్య సహోదరులు సందీప్ తమ్ముడు తెలుసుగా మీకు, వాళ్ళ డాడీ గారు సందీప్, బెన్నీ సందీప్ అంటారు. ఆయన సెమినార్లో కూడా పాట పాడింది. ఆయన హఠాత్తుగా అటాటకు వచ్చి మరణించిన రీసెంట్గా. మరి వచ్చే ఆదివారంలోనే మనకి జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. ప్రియమైన దేవుని వలన దేవుడు ఏ సమయంలో ఎవరిని ఎప్పుడు తీసుకుపోతున్నా మనకి తెలియదు. కాబట్టి మనం దేవుని యొక్క మనకిచ్చిన కాలంలోనే ఈ పని అనేది ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో మనకి తెలియదు. కాబట్టి మనం దేవుని పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది మీకు తెలియజేస్తున్నాను. మనం నెల సెమినార్ పెట్టుకున్నామని అనుకున్నాము, కానీ ఆ సెమినార్కి మరి మనం జరిగించుకోలేకపోతున్నాం. మీకు ఎంతగానో బాధపడుతున్నాను. పిల్లరా చూడండి, మరొక మాట చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవముని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేసేవారును సత్క్రియలు అనే ధనమును గలవారును ఆధారం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించే వారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించమని తిమోతికి పత్రిక రాస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవట్లేడు. వాస్తవమైన జీవం ఏంటిది? అదేనండి, పరలోకం. ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించే నిమిత్తము రాబోయే కాలానికి ఇక్కడే పునాది వేసుకోవాలి. ఏమంటే మన ఇల్లే కట్టేటప్పుడు మనం పునాది లేకుండా ఇల్లు నిలబడుతుందండి? నిలబడదు. అంటే రాబోయే కాలానికి, మనం వెళ్ళబోయే కాలానికి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే కాలానికి పునాది ఎక్కడ వేసుకోవాలంటే భూమి మీద ఉండగానే మనం పునాది వేయాలి. ఏంటి ఆ పునాది? ఆ పునాది ఏంటి? ఏ పునాది వేసుకుంటున్నాడు అంటే అదే చూస్తున్నాడు. సత్క్రియలు అనే ధనము. అంటే సత్క్రియలు చేసే విషయంలో మన యొక్క ధనాన్ని ఖర్చు చేసి ఇతరులను పాలిభాగస్తులు చేయాలి దేవుని పనిలో. ఇదే పునాది. దేవునికి ఏమండి నచ్చే క్రియ ఏదైనా ఉందంటే దేవుని పని అన్నమాట. ఈ పని చేసే విషయంలో మనమంతా పాలిభాగస్తులు కావాలంటున్నాడు. అలా పాలిభాగస్తులు కావటమే మనం వేసుకునే పునాది. ఈ పునాది అనేది మనం బతికుండగానే, భూమి మీద ఉండగానే ఈ పునాది కనుక మనం వేసుకోగలిగితే మనం అందులో ప్రవేశించగలం.
ఏమండి మన ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది కట్టుకుంటాం, మంచి చుట్టూ గోడలు నిర్మించుకుంటాము, మంచిగా ఇల్లు మొత్తానికి ప్లాస్టింగ్ చేసుకొని మంచి కలర్ వేసుకొని ఏమండి ఒకరోజు నిర్ణయించుకొని దాంట్లో ప్రవేశించుతాం. అంతే కదండి, అంతేనా? లేకపోతే పునాది లేకుండా ఏదో ఇల్లు ఆనంగా కట్టి ఏమండి ఆనంగా ప్లాస్టింగ్ చేసి అందులోకి పోతే అది ఉంటుందండి? నిలబడదు. అది ఏమైపోయింది? గట్టిగా గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అది కూలిపోద్ది. అలా కూడా మనం కూడా దేవుడిలో ఉన్నప్పుడు ఈ సత్క్రియల విషయంలో మన యొక్క ధనాన్ని ఖర్చు చేసుకోకపోతే, మనం పాలి భాగస్తులు కాకపోతే, మన పునాదిలో నిలబడలేకపోతే మనం ఆ ఇంట్లోకి, పరలోకమైన ఇంట్లోకి మనం ప్రవేశించలేము. మరి అలా ప్రవేశించాలంటే ఇక్కడ మన ధనాన్ని ఖర్చు చేయవాలని చెబుతున్నాడు. కాబట్టి ఖర్చు చేయాలంటే దానికి కావాల్సిన సిద్ధపడి ఉండాలి. ఇదిగో పలానా రోజు మనం సెమినార్ పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి ముందుగానే మనం ఇది తీయాలి, ఈ ధనాన్ని తీయాలి అనేది మనం సిద్ధపడి ఉండాలి అనేది ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకో విషయం